కవిత పైన కేసీఆర్ రగిలిపోతున్నారట. అర్ధరాత్రి వరకు కూడా కేసీఆర్ అటు కవిత విషయం పైన తన ఫామ్ హౌస్లో చాలా కీలకమైన నేతలతో అర్ధరాత్రి వరకు కూడా మంతనాలు జరిపారట. అసలు ఎందుకు ఇలా చేసింది, ఏం తక్కువ చేశాను, తనకి ఎంపీగా గెలిపించాను, ఆ తర్వాత ఓడిపోయిన ఎమ్మెల్సీగా కూడా పదవి ఇచ్చాను, లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితే ఎంతో ఖర్చు పెట్టి సీనియర్ లాయర్లను కూడా పెట్టి జైలు నుంచి విడిపించాను, ఇంత చేసినా నాకు బదులుగా నా పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పి చాలా ఈజీగా మాట్లాడింది కవిత. అసలు కవితకి ఏమైంది? తనని ఎవరైనా మానిటర్ చేస్తున్నారా? బ్యాక్ ఎండ్ నుంచి ఎవరైనా పని చేయిస్తున్నారా? తను ఈ రకంగా మాట్లాడడం ఏంటి? నన్ను సైతం క్వశ్చన్ చేసే విధంగా కవిత మాట్లాడేటువంటి స్థైర్యం ఎలా చేయగలుగుతోంది? ఎందుకింత మొండిగా ప్రవర్తిస్తోంది? పార్టీ గురించి నిరంతరం శ్రమించేటువంటి కార్యకర్తలో కవిత కూడా ఒకరు. అనేక సందర్భాల్లో పార్టీకి చాలా బ్యాక్ ఎండ్గా ఉన్నారు, పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో ప్రచారం చేశారు, రకరకాలుగా పార్టీలో తను కూడా వివిధ విభాగాల్లో వివిధ కష్ట సమయాల్లో పనిచేసి సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి కవిత నిజంగా ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మ అంటే కవిత, కవిత అంటే బతుకమ్మ అనే రకంగా కూడా కేసీఆర్ ఒక రకంగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. ఎక్కడికి పోయినా కవితక్కనే బతుకమ్మ ఆడాలి, కవితనే ఇంకేదైనా పని చేయాలి, కవితనే ఇంకేదైనా చేయాలంటే కార్యకర్తల్లో కానివ్వండి, అక్క అని సంబోధించే విధంగా కార్యకర్తల్లో, కవితమ్మ అని సంబోధించే విధంగా నాయకుల్లో, బతుకమ్మ అని సంబోధించే విధంగా ప్రజల్లో ఒక బ్రాండ్ అయితే కేసీఆర్ తనకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాడనేది మాత్రం ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే.